సింగిల్ లాయర్ ఎపిసోడ్ 2 స్టార్టింగ్లో ఏమవుతుంది అంటే ఫస్ట్ క్లాస్ ఏమో తను ఎంతలాగా బాగా చదువుతాడు అనేది అన్ని కూడా టిప్స్ అన్ని ఒక వీడియోలో రికార్డ్ చేసి చెప్తూ ఉంటాడు. అయితే ఇదే టైంలో అక్కడే మినట్ ఉంటుందన్నమాట. మినట్ గేమ్ ఆడుకుంటూ బాల్ని అంటే ఫస్ట్ క్లాస్ మీద తంతుంది. ఇంకా అప్పుడు ఫస్ట్ క్లాస్ అంటాడు, ఎందుకు తన్నా బాల్తో అనేటప్పటికి మినట్ అంటుంది, నేను కాదు నా ఫ్రెండ్ అని చెప్పేసి వెనక్కి తిరుగుతుందనమాట. వెనకాలైతే ఎవరు ఉండరు. ఇంకప్పుడు మినట్ అంటుంది, యాక్చువల్లీ నేను కాదు మా ఫ్రెండ్ కొట్టింది నిన్ను అంటే తను పారిపోయింది, తన బదులు నేను క్షమాపణ అడుగుతున్నాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకప్పుడు ఫస్ట్ క్లాస్ అంటాడు, సరే అయితే నేను నిన్ను క్షమిస్తాను అని చెప్పేసి ఆ బాల్ని పట్టుకొని మినట్ తల మీద కొడతాడనమాట. ఇప్పుడు మన ఇద్దరికి కూడా ఈవెన్ అయిపోయింది అని చెప్పేసి అంటాడు. ఇంకా మినట్కి అయితే కోపం వచ్చేస్తూ ఉంటుంది ఫస్ట్ క్లాస్ని చూస్తూ ఉంటే. ఇంక తర్వాత మినట్ ఏం చేస్తుంది అంటే బియ్యంకి కాల్ చేస్తుంది అనమాట. సో బియ్యం కాల్ చేసి ఎక్కడున్నావు నువ్వు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే బియ్యం ఏమో మినట్ వెనకాల నుండే వస్తాడు, ఇక్కడే ఉన్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకప్పుడు మినట్ ఏమో ఇంకా షాక్ అవుతుంది బియ్యంని చూసి, ఏంటి ఎప్పుడు నువ్వు ఇలా సర్ప్రైజ్ ఇస్తూ ఉంటావు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంక తర్వాత మినట్ ఏం చేస్తుంది అంటే బియ్యంతో ఫస్ట్ క్లాస్ గురించి చెప్తూ ఉంటుందన్నమాట. అస్సలు మంచివాడు కాదు ఫస్ట్ క్లాస్, నేను అత్తమాటు ఏడిపిస్తూ ఉంటాడు, నేను సరిగ్గా కూర్చోలేదంటాడు, సరిగ్గా మాట్లాడాలి అంటాడు అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకప్పుడు బియ్యం అంటాడు, నువ్వు ఫస్ట్ క్లాస్ని అర్థం చేసుకోవట్లేదు, తను అన్నీ కూడా నీ మంచికే చెప్తున్నాడు, తన్ని నువ్వు అర్థం చేసుకోవట్లేదు అంతే, ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించి చూడు, నీకే అర్థమవుతుంది, నువ్వు మంచిగా ఉండటం వల్ల తనకేం లాభం వస్తుంది, నీకే కదా లాభం, సో నువ్వు విను తను చెప్పిందంతా, అప్పుడు నీకే మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా మాటలన్నీ విన్న తర్వాత ఇంకా మినట్ కూడా మారుతుందనమాట. అయితే నిజమేనేమో ఫస్ట్ క్లాస్ నా కోసమే ఇలా చేస్తున్నాడేమో అనుకోవటం స్టార్ట్ చేస్తుంది. తర్వాత అక్కడికి పిక్చర్ వస్తాడు. పిక్చర్ వచ్చేసి రా బియ్యం కార్లో ఎక్కువ అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు బియ్యం కూడా సరే అని చెప్పేసి పిక్చర్ కార్ ఎక్కుతూ ఉంటాడనమాట. సో పిక్చర్ అలాగే బియ్యం ఇద్దరు కూడా కార్ ఎక్కుతారు. ఇంకా మినట్ కూడా వాళ్ళతో పాటు ఎక్కుతుంది. ఇంకా పిక్చర్ ఏమో అవును నువ్వే కదా మినట్ అంటే, నీ గురించి బియ్యం చెప్తూ ఉంటాడు, నువ్వు ఎగ్జాక్ట్గా అలాగే ఉన్నావు తెలుసా అని చెప్పేసి పిక్చర్ అంటూ ఉంటాడు. పిక్చర్ ఎవరో కాదు బియ్యం వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అనమాట. సో అదంతా విన్న తర్వాత మినట్ ఏమో థ్యాంక్ యూ అని చెప్పి పిక్చర్కి చెప్తుంది. కానీ బియ్యంతో మాత్రం నువ్వు ఎందుకు అందరికీ నా గురించి చెప్తున్నావు అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా ఆ రోజు నైట్ మినట్ ఏం చేస్తుంది అంటే, ఎలాగన్నా సరే ఫస్ట్ క్లాస్ నన్ను ఏమీ అనకుండా ఉండాలి, సో అలా అనకుండా ఉండాలి అంటే తను నా గురించే చేసినా సరే ఏం చేసినా సరే తనకి అంటే తన దగ్గర నేను తప్పించుకోవాలి అంటే అగ్రిమెంట్ ఉండకూడదు, ఎలాగైనా సరే ఆ అగ్రిమెంట్ని కొట్టేయాలి అని చెప్పేసి ఇంక వెంటనే తనేం చేస్తుంది అంటే ఫస్ట్ క్లాస్ రూమ్లోకి వెళ్తుందనమాట. ఇంకా అక్కడే టేబుల్ మీద అగ్రిమెంట్ ఉంటుంది. ఇంకా అప్పుడు తన షాక్ అవుతుంది, అదేంటి ఫస్ట్ క్లాస్ లాగా ఇంత స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు అంత ఈజీగా అగ్రిమెంట్ని అక్కడ వదిలేరు కదా, ఏదైతే ఏంటి నాకు దొరికేసింది కదా, నేను వెళ్ళి తీసేసుకుంటాను అని చెప్పేసి ఇంకా వెంటనే స్పీడ్గా వెళ్ళి ఆ అగ్రిమెంట్ని తీసేసుకుంటుంది. అయితే ఇదే టైంలో అక్కడికి ఫస్ట్ క్లాస్ వచ్చేసి ఏం చేస్తున్నావు ఇక్కడ అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు మినట్ ఏం చేస్తుంది అంటే అగ్రిమెంట్ని వెనకాల దాచేస్తుందనమాట. ఇంకా అప్పుడు ఫస్ట్ క్లాస్ అంటాడు, నేను వచ్చినప్పుడల్లా నువ్వు నాకు హాయ్ అని చెప్పాలని చెప్పాను కదా, మరేంటి చెప్పవేంటి, నమస్కారం పెట్టు నాకు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు తనేమో అంటే వెనకాల తన చేతిలో అగ్రిమెంట్ ఉంది కదా మినట్ చేతిలో, అందుకని నమస్కారం పెట్టకూడదు అనుకుని అలాగే నవ్వుతూ ఉంటుంది. కానీ ఫస్ట్ క్లాస్ ఏమో నమస్కారం పెట్టు, నేను కనపడినప్పుడల్లా నువ్వు నాకు నమస్కారం పెట్టాలి కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు తనకి ఏం చేయాలో తెలియక మినట్ ఏమో నమస్కారం అని పెడుతుంది. ఇంకా మినట్ చేతిలో ఉన్న అగ్రిమెంట్ ఏమో కింద పడిపోతుంది. ఇంకా అది చూసిన వెంటనే ఫస్ట్ క్లాస్ ఏమంటాడు అంటే, ఏంటి ఏం చేస్తున్నావు ఈ అగ్రిమెంట్తో, ఏంటి దొంగతనం చేయడానికి వచ్చావా, నువ్వు ఇలా చేయటం తప్పని నీకు తెలీదా, ఇది అసలు మేనర్సే కాదు, ఇప్పుడు నేను నీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నాను, ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే నేను నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, ఏంటి అంటే దొంగతనం చేయడానికి నువ్వు నా రూమ్లోకి వచ్చావని చెప్పేసి, ఇంకా సెకండ్ ఏంటంటే ఈ అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసేస్తాను అని చెప్పేసి అంటాడు. ఇంకా అది విన్న తర్వాత మినట్ అయితే షాక్ అయిపోతుంది, అదేంటి ఇంత చిన్న తప్పుకి మీరు అంతలాగా పనిష్ చేస్తున్నారు నన్ను అని చెప్పేసి, నన్ను క్షమించండి, ఇంకెప్పుడు అలా చేయను, నీ రూమ్లోకి అసలు రాను నేను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా దానికి ఫస్ట్ క్లాస్ ఏమంటాడు అంటే, సరే అయితే ఈసారికి నేను క్షమిస్తున్నాను, కానీ ఇంకోసారి ఇలా జరిగితే అస్సలు ఊరుకోను అని చెప్పేసి నువ్వు వెళ్ళి డోర్ వేసేసి లైట్ కూడా ఆఫ్ చేసి వెళ్ళేటప్పుడు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అది విన్న తర్వాత మినట్ ఏమో తిను ఎందుకు నన్ను కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు అని చెప్పేసి కోప్పడుతూ ఉంటుంది. తర్వాత మినట్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ క్లాస్ చెప్పినట్టే తను డోర్ వేసి లైట్ ఆఫ్ చేసి వెళ్ళిపోతుంది. ఇంకా తర్వాత రోజు ఏం చేస్తుంది అంటే మినట్ ఫస్ట్ క్లాస్ మీద ఉన్న కోపం అంతటినీ కూడా బ్యాడ్మింటన్లో చూపిస్తుంది అనమాట. చాలా స్పీడ్గా బ్యాడ్మింటన్ ఆడుతూ ఉండేటప్పటికి తనకి చెయ్యి అనేది పట్టేస్తుంది. ఇంకా అప్పుడు తన చెయ్యి బాగా నొప్పి వస్తుంది అని చెప్పేసి ఇంకా తన ఇంటికి వెళ్ళిపోతుంది అనమాట గేమ్ ఆడకుండా ఆ రోజు.
అయితే మినట్ని పికప్ చేసుకోవడానికి బియ్యం వస్తాడనమాట. సో బియ్యం ఏం చేస్తాడు అంటే మినట్ని తన కార్లో ఎక్కించుకుని తీసుకెళ్తూ ఉంటాడు. ఇంక వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా మళ్ళీ మినట్ ఏమో బియ్యంతో ఫస్ట్ క్లాస్ గురించి చెప్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు బియ్యం ఏమంటాడు అంటే, ఫస్ట్ క్లాస్ మంచివాడే, నీ గురించి ఇదంతా చేస్తున్నాడు, నువ్వే అర్థం చేసుకోవట్లేదు, ఒకసారి ఆలోచించు అని చెప్పేసి ఇదంతా చెప్తూ ఉంటాడు. ఇంకా ఇంకా మాటలకి మినట్ కూడా సరే నాకు అర్థమైంది అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇంక తర్వాత ఏమవుతుంది అంటే మినట్ ఏమో ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత తను ఆలోచిస్తూ ఉంటుంది, ఫస్ట్ క్లాస్ ఇవన్నీ నా కోసమే కదా చేస్తున్నాడు, నేను కూడా మంచిగా ఉండాలి అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటుంది. ఇంక తనేమో ఇంటికి వెళ్ళిపోయి ఫస్ట్ క్లాస్ ఇంకా రాలేదేంటి అని వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఫస్ట్ క్లాస్ వచ్చిన వెంటనే హాయ్ ఫస్ట్ క్లాస్ అని చెప్పేసి చాలా మర్యాదగా పిలుస్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఫస్ట్ క్లాస్ కూడా పలకరిస్తాడనమాట. తన్ని పలకరించిన తర్వాత ఈరోజు మనం వంట నేర్చుకోవాలి, ఎందుకంటే మేనర్స్లో వంట చేయటం కూడా ఉండాలి, ఒక మంచిగా ఉండే అమ్మాయికి వంట రావాలి అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అది విన్న తర్వాత మినట్ అయితే షాక్ అయిపోతుందన్నమాట. ఇంక తర్వాత ఫస్ట్ క్లాస్ ఏం చేస్తాడు అంటే మినట్ కోసం అని చెప్పేసి వంట అన్ని కూడా నేర్పిస్తూ ఉంటాడు. తను ఒక 5 వంటలు చేయమంటాడనమాట. సో ఆ వంటల్లో ఒక్క వంట మాత్రమే అంటే ఫస్ట్ క్లాస్ చేసేసి మిగతా వంటల రెసిపీస్ అన్నీ కూడా ఈ బుక్లో ఉన్నాయి, అవి చూసి చేసే నువ్వు అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అది విన్న తర్వాత మినట్ అయితే షాక్ అయిపోతుంది. ఏంటి అని చెప్పేసి ఫస్ట్ క్లాస్ దగ్గరికి వచ్చి, అదేంటి నాకు అసలు వంట చేయటమే రాదు, నువ్వేమో ఒక బుక్ ఇచ్చేసి నన్ను అన్నీ చేయమంటున్నావు, నాకేం రాదు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఫస్ట్ క్లాస్ అంటాడు, నువ్వే కదా నేను నిన్ను అత్తమాట కంట్రోల్ చేసేస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉన్నావు, అందుకే నేను అంటే నిన్ను నేర్చుకునేలాగా చేస్తున్నా, నేను నీకు అంతటి నువ్వే నేర్చుకో, నేను వంటల రెసిపీస్ అన్ని ఇచ్చాను కదా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. నీకు టైం అయిపోతుంది, 45 మినిట్స్లో నువ్వు మా వంట కంప్లీట్ చేయాలి అనేటప్పటికి ఇంకా మినట్ ఏమో స్పీడ్గా వెళ్ళి వంటని చేస్తుందనమాట. ఇంకా తను చేసిన వంటని ఫస్ట్ క్లాస్ టేస్ట్ చేస్తాడు. సో తను టేస్ట్ చేసి ఇంకా ఏం మాట్లాడు. ఇంకా అప్పుడు మినట్ అంటుంది ఎలా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఫస్ట్ క్లాస్ అంటాడు నువ్వే చూడు అనగానే మినట్ ఏమో అదంతా టేస్ట్ చేసి చిచ్చి ఎంత చండాలంగా ఉందో అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు మినట్ ఫస్ట్ క్లాస్ని అడుగుతూ ఉంటుంది, నువ్వేం మాట్లాడలేదేంటి, ఇంత సైలెంట్గా ఉన్నావు, అంత చండాలంగా ఉన్నట్టు అని. ఇంకా అప్పుడు ఫస్ట్ క్లాస్ ఏమంటాడు అంటే, ఇదే ఫస్ట్ టేబుల్ మేనర్స్, ఫుడ్ బాగున్నా బాగోపోయినా సరే ఇలా సైలెంట్గా కూర్చొని తినాలి, దాని తర్వాత చెప్పాలి, అయినా సరే నీకు వంట చేయటం అస్సలు రాదు కదా అని చెప్పేసి ఇలా క్లాస్ పిక్తూ ఉంటాడనమాట. అస్సలు సరిగ్గా అలా గట్టిగా అరవకూడదు, తినేటప్పుడు నువ్వు స్ట్రైట్గా నుంచోవాలి అని చెప్పేసి మళ్ళీ మొత్తం అంతా క్లాస్ పిక్తూ ఉంటాడు. ఇంకా మినట్ ఏమో సరే అని చెప్పేసి ఇంకా అంటే ఫస్ట్ క్లాస్ చేసిన డిష్ ఉంటుంది కదా, సో దాన్ని తింటుంది. వావ్ నువ్వు ఎంత బాగా వండావో అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది అనమాట, నువ్వు చాలా బాగా వండావని. ఇంకా ఫస్ట్ క్లాస్ అంటాడు, అలా అనకూడదు, నీకు నచ్చినా సరే అంత ఎక్సైట్ అవ్వకూడదు, నువ్వు స్లోగా నువ్వు చాలా బాగా వండారు అని చెప్పేసి అనాలి, అంతే తప్ప అని చెప్పేసి క్లాస్ బిక్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు మినట్ కూడా సరే అని చెప్పేసి ఇంకా డీసెంట్గా ఫస్ట్ క్లాస్ చెప్పినట్టే తింటూ ఉంటుంది. ఇంక తర్వాత ఫస్ట్ క్లాస్ ఏం చేస్తాడు అంటే మినట్ని డిషెస్ అన్నీ కూడా వాష్ చేయమని చెప్తాడనమాట. ఇంకా అప్పుడు మినట్ అంటుంది, లేదు నేను వాష్ చేయలేను, నువ్వు చేయొచ్చు కదా అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకప్పుడు ఫస్ట్ క్లాస్ అంటాడు, నువ్వు అలా అనకూడదు, నువ్వేమనాలి అంటే నేను చేస్తాను డిషెస్ అంటే నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను అనాలి అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు మినట్ ఏమో సరే నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పేసి డిషెస్ వాష్ చేస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు తన చెయ్యి అనేది నొప్పి వస్తుంది. ఇంకా ఫస్ట్ క్లాస్ అంటాడు, నువ్వు వెళ్ళి కూర్చో, నేను వచ్చి నీకు ఆయింట్మెంట్ రాస్తాను అని చెప్పేసి అంటాడనమాట. ఇంక తర్వాత మినట్ ఏమో వెళ్ళి కూర్చుంటుంది సోఫాలో. ఇంకా అప్పుడు ఫస్ట్ క్లాస్ ఏం చేస్తాడు అంటే మినట్కి ఆయింట్మెంట్ అనేది రాస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు మినట్ అంటుంది, అవును నువ్వు నా చెయ్యి ఇలా పట్టుకోవటం ఇది అప్రోప్రియేటేనా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఫస్ట్ క్లాస్ అంటాడు, అవును ఇలాంటి టైమ్స్లో పట్టుకోవచ్చులే ఏమవుదు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా తర్వాత మినట్ అంటుంది, నువ్వు చాలా మంచివాడివి ఫస్ట్ క్లాస్ అని చెప్పేసి తన్ని ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా మినట్ అయితే ఫస్ట్ క్లాస్తో మాట్లాడుతూ అలా సోఫాలో పడుకుని పోతుంది. తర్వాత ఫస్ట్ క్లాస్ ఏం చేస్తాడు అంటే మినట్ని సోఫా మీద పడుకోబెట్టి తనకి దుప్పటి అనేది కప్పేసి తను వెళ్తూ ఉంటాడు. అలాగే తన చేతికి బ్యాండేడ్ కూడా వేస్తాడు. ఇంకా తర్వాత రోజు మార్నింగే మినట్ ఏం చేస్తుంది అంటే లెగసీ సోఫాలో పడుకునింది కదా, సో లెగసీ వాష్రూమ్కి వెళ్దామని చెప్పి డోర్ ఓపెన్ చేస్తుంది. ఇంకా లోపల ఎవరుంటారు అంటే ఫస్ట్ క్లాస్ ఉంటాడనమాట. ఇంకా ఫస్ట్ క్లాస్ మీద అరుస్తూ ఉంటుంది మినట్, నువ్వేంటి నా రూమ్లో ఎందుకున్నావు అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంకప్పుడు ఫస్ట్ క్లాస్ అంటాడు, నువ్వు అసలు సరిగ్గా లెగ్సావా లేదా, సరిగ్గా చూసావా లేదా, ఇది నా రూమ్, నీ రూమ్ కాదు, నీ రూమ్ అటు సైడ్ ఉంటుంది వెళ్ళు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు మినట్ కూడా సరే అని చెప్పేసి అటు వెళ్ళిపోతూ ఉంటుంది. మినట్ అలా వెళ్ళిపోయి మళ్ళీ ఫస్ట్ క్లాస్ రూమ్కి
వస్తుందనమాట. ఫస్ట్ క్లాస్ నువ్వు నాకొక హెల్ప్ చేయాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకప్పుడు ఫస్ట్ క్లాస్ అంటాడు, ఏం హెల్ప్ చేయాలి అని చెప్పేసి అంటాడు. ఇంకా దానికి మినట్ ఏమంటుంది అంటే, ఏం చేయాలి అంటే నా షర్ట్ అనేది రావట్లేదు, నా చెయ్యి కొంచెం విరిగింది కదా, సో నువ్వు నాకు హెల్ప్ చేయాలి అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు ఫస్ట్ క్లాస్ అంటాడు, నీకేమన్నా పిచ్చా, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని అలా అడగొచ్చా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా ఫస్ట్ క్లాస్తో మినట్ అంటుంది, నా ప్లాన్స్ నాకున్నాయిలే, నువ్వు నాకు హెల్ప్ చేయి చాలు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా కట్ చేస్తే మినట్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ క్లాస్ కళ్ళకి అంటే పడుకునేటప్పుడు పెట్టుకుంటారు కదా, సో స్లీపింగ్ కవర్స్, సో అలాంటివి పెడుతుందనమాట. ఇంకా అలా పెట్టిన తర్వాత తనేమంటుంది అంటే ఇప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేయని చెప్పేసి మినట్ అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఫస్ట్ క్లాస్ ఏమో సరే అయితే నువ్వు ఎక్కడున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అయితే ఇదే టైంలో మినట్ ఏమో ఫస్ట్ క్లాస్కి నిజంగానే కనిపిస్తుందా లేదా అని చెప్పేసి తనేమో ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఫస్ట్ క్లాస్ నిజంగా అంటే కనిపించట్లేదు అన్నట్టు యాక్ట్ చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటుంది. తర్వాత తనేం చేస్తుంది అంటే ఇదిగో ఇక్కడే ఉన్నాను నేను అని చెప్పేసి ఇంకా ఫస్ట్ క్లాస్ని తనకి హెల్ప్ చేయమని అడుగుతూ ఉంటుంది. ఇంకా ఫస్ట్ క్లాస్ కూడా మినట్కి హెల్ప్ చేస్తాడు. తర్వాత మినట్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా ఫస్ట్ క్లాస్ ఏమో చాలా ఆక్వర్డ్గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా ఆ రోజు కాలేజ్లో ఏమవుతుంది అంటే మినట్ వాళ్ళ గ్రూప్ వాళ్ళకి ఫస్ట్ క్లాస్ వాళ్ళ గ్రూప్ వాళ్ళకి మధ్య బాస్కెట్బాల్ గేమ్ ఉంటుందన్నమాట. ఇంకా అందులో ఫస్ట్ క్లాస్ కూడా పాల్గొంటాడు. ఇంకా మినట్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అయితే ఫస్ట్ క్లాస్నే చూస్తూ ఉంటారనమాట. వావ్ ఎంత బాగున్నాడు అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంకా మినట్ ఏమో మీరు ఎందుకు అతన్ని చూసి అంతలాగా రియాక్ట్ అవుతున్నారు, తను ఏం బాగోడు కదా అంతగా అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకప్పుడు మినట్ వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు, నీకు అసలు ఏం కనిపించట్లేదా, వాళ్ళు చూడు ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడో దూరం నుండి కూడా అని చెప్పేసి మినట్ వాళ్ళ ఫ్రెండ్స్ అంటూ ఉంటారనమాట. ఇంకా అప్పుడే మినట్ ఏమనుకుంటుంది అంటే నిజంగానే తను చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు అని చెప్పి ఫస్ట్ క్లాస్ని చూస్తూ ఉంటుంది. అయితే ఇదే టైంలో ఫస్ట్ క్లాస్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ నోయి అక్కడికి వస్తుందన్నమాట. వచ్చి ఇంకా ఫస్ట్ క్లాస్కి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇంకా అదంతా చూసి మినట్ అయితే కొంచెం జెల్సీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా ఆ రోజు ఈవినింగ్ మినట్ అయితే ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంకా తనేమనుకుంటుంది అంటే ఫస్ట్ క్లాస్ ఎప్పుడు టైంకి వచ్చేవాడు కదా, ఇప్పుడు ఇంకా రాలేదేంటి అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటుంది. అయితే ఇదే టైంలో ఫస్ట్ క్లాస్ వస్తాడు. ఇంకా ఫస్ట్ క్లాస్ రాగానే ఫస్ట్ క్లాస్ ఏమంటాడు అంటే ఈరోజు మనం కుకింగే నేర్చుకుందాం, నీ కుకింగ్ సరిగ్గా రాలేదు కాబట్టి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు మినట్ ఏమంటుంది అంటే ఫస్ట్ క్లాస్ నా చెయ్యి ఇంకా నొప్పి తగ్గలేదు, అందుకనే నేను ఈరోజు వంట చేయలేను, నా బదులు నువ్వే చేసేవా ప్లీజ్ 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 అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు ఫస్ట్ క్లాస్ కూడా సరే నేను చేస్తానులే ఈరోజు వంట అని చెప్పేసి ఒప్పుకుంటాడు. ఇంకా అప్పుడు మినట్ అయితే చాలా థ్యాంక్స్, నువ్వు చాలా మంచివాడివి ఫస్ట్ క్లాస్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక తర్వాత ఫస్ట్ క్లాస్ ఏమో వంట అన్నీ కూడా చేస్తాడనమాట. సో మినట్ ఏమో అవన్నీ తింటూ వావ్ నువ్వు ఎంత బాగా చేసావో వంటలు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఓప్స్ నేను ఇలా చెప్పకూడదు కదా, మర్చిపోయాను, సారీ, నువ్వు చాలా బాగా చేసావు అని చెప్పేసి అలా పొలైట్గా చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకా అదంతా విన్న తర్వాత ఫస్ట్ క్లాస్ అంటాడు, ఏం పర్వాలేదులే, ఎప్పుడన్నా సరే ఇలా ఉండొచ్చు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా మినట్ మాటలకి ఫస్ట్ క్లాస్ కూడా నవ్వుతూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు ఫస్ట్ క్లాస్తో మినట్ ఏమంటుంది అంటే అవును నువ్వు ఎప్పుడు ఇలాగ హ్యాపీగా నవ్వుకుంటూ డిన్నర్ చేసావు చెప్పు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. ఇంకా అది విన్న తర్వాత ఫస్ట్ క్లాస్ అయితే ఏం మాట్లాడు. ఇంకా అప్పుడు మినట్ని అడుగుతాడు, నువ్వెప్పుడు చేసావు ఇలాగా అని చెప్పి. ఇంకా మినట్ అంటుంది, చిన్నప్పుడు మా పేరెంట్స్తో కలిసి చేసేదాన్ని నేను, కానీ మా పేరెంట్స్ వర్క్తో బిజీ అయిపోయిన తర్వాత మేము వాళ్ళతో కలిసి చేయలేదు. చిన్నప్పుడు తెలుసా మా పేరెంట్స్ నాకు ఏమైనా కోపం తెప్పిస్తే నేను ఇలాగా చాప్ స్టిక్స్ని ఇలా నోస్లో పెట్టుకుని వాళ్ళని బెదిరించేదాన్ని దయ్యంలాగా అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అవన్నీ కూడా చూస్తూ ఫస్ట్ క్లాస్ అయితే చాలా బాగా నవ్వుతూ ఉంటాడు. ఇంకప్పుడు మినట్ అడుగుతుంది, ఫస్ట్ క్లాస్ నీకు క్లాక్స్ అలాగే వాచెస్ అన్నీ కూడా అన్నీ గ్యాదర్ చేయడం ఇష్టం అంటే కదా, ఎందుకు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. ఇంకప్పుడు ఫస్ట్ క్లాస్ అంటాడు, ఎందుకంటే మనం అయిపోయిన టైంని ఎప్పుడు వెనక్కి తీసుకురాలేం కదా, సో ఎప్పుడు కూడా మనం ఏం తప్పులు చేయకుండా ఉండాలి అని చెప్పేసి నేను అలా కలెక్ట్ చేస్తూ ఉంటాను అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంక తర్వాత మినట్ని అడుగుతాడు, ఎందుకు నువ్వు అలా అడుగుతున్నావు అని చెప్పేసి. ఇంకా అప్పుడు మినట్ ఏమో ఏం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. తర్వాత మినట్ ఏం చేస్తుంది అంటే తన రూమ్లోకి వెళ్ళి బాగా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. వాచెస్ నాకు కూడా చాలా ఇష్టం ఈ వాచెస్ అని చెప్పేసి తన దగ్గర ఉన్న ఒక ఓల్డ్ వాచ్ని తీసుకుంటుంది. సో తీసుకుని వెంటనే ఏం చేస్తుందంటే ఫస్ట్ క్లాస్ దగ్గరికి వెళ్తుంది. ఇంకా ఫస్ట్ క్లాస్ దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు కొంచెం హెల్ప్ చేయాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకప్పుడు ఫస్ట్ క్లాస్ అంటాడు, ఏంటి మళ్ళీ నీ షర్ట్ రావట్లేదా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకప్పుడు మినట్ అంటుంది, కాదు నా దగ్గర ఒక వాచ్ ఉంది, ఇది చాలా పాతది, ఎప్పుడో పాడైపోయింది, దాన్ని నువ్వు రిపేర్ చేయగలవేమో, ట్రై చేస్తావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా దానికి ఫస్ట్ క్లాస్ అయితే సరే అయితే ఇటు ఇవ్వు అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా మినట్ అలాగే ఫస్ట్ క్లాస్ ఇద్దరు కూడా అంటే ఫస్ట్ క్లాస్ వాళ్ళ రూమ్లోకి వెళ్ళి ఆ వాచ్ని రిపేర్ చేయడానికి చూస్తూ ఉంటారు. ఇంకా ఫస్ట్ క్లాస్ అంటాడు, ఈ వాచ్ చాలా పాతది కాబట్టి దీనిలో కొన్ని అంటే పార్ట్స్ అనేవి మనం రీప్లేస్ చేయాలి, అంటే షాప్కి వెళ్ళి
మళ్ళీ కొనాలి అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. అయితే ఇదే టైంలో మినట్ అంటుంది, "నువ్వు నన్ను మొన్న అడిగావు కదా! నేను అంటే నాకు ఏదంటే ఇంట్రెస్ట్ అని చెప్పేసి. సో, నాకు వాచ్ రిపేర్ మ్యాన్ అవ్వటం అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి నేను అదే అవుదాం అనుకున్నాను. ఎందుకంటే టైం అనేది ఎప్పుడు మనం ఆపలేం కదా! సో, టైంనే రిపేర్ చేస్తున్నారు. సో, వాచెస్ ద్వారా అంటే వాళ్ళు గ్రేట్ కదా! నేను అందుకే అలా అవుదాం అనుకుంటున్నాను. నా రీజన్ కొంచెం సిల్లీగా ఉండొచ్చు" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకప్పుడు ఫస్ట్ క్లాస్ అంటాడు, "లేదు నీ రీజన్ ఏమీ సిల్లీగా లేదులే" అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంక తర్వాత వీళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంక అప్పుడు ఫస్ట్ క్లాస్‌తో మినట్ ఏమంటుంది అంటే, ఫస్ట్ క్లాస్ నేనంటే నీకిష్టం కదా!" అని చెప్పేసి కావాలని అలా ప్రొవోక్ చేస్తూ ఉంటుందనమాట. ఇంక అప్పుడు ఫస్ట్ క్లాస్ ఏమంటాడు అంటే, "అవును నువ్వంటే నాకిష్టం" అని చెప్పేసి మినట్‌తో అంటాడు. అండ్ ఈ ఎపిసోడ్ అయితే ఇక్కడితో అయిపోతుంది. అండ్ మీకు గనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.